అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఎక్కువ ఉల్లిపాయలతోటి ఒకసారి నా స్టైల్లో బోండా తయారు చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ తగలాలి. టేస్టీ బోండాలు మన స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. అల్లం ముక్కలు కొన్ని సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి, జీలకర్ర చూసారు కదా, 3-4 ఉల్లిపాయలు తరిమేను. చాలా బాగున్నాయి కదా. అయితే ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిలోకి ఆల్రెడీ రవ్వ కలిపిన ఇడ్లీ పిండి. కొంచెం పొట్టు అయితే ఉంచుతాను, నేనైతే తెల్లగా అయితే చేయను. అయితే కొంచెం మైదా, ఒక కప్పుడు హాఫ్ కప్పుడు మైదా వేస్తున్నాను. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ఉప్పు వేసి. పల్లి చట్నీతోటి బోండాలు అయితే అదిరిపోతున్నాయి. ఎక్కువ ఉల్లిపాయలతోటి అసలు చూస్తున్నారా, నోరూరుతున్నాయి వేడివేడిగా. అసలుకి మస్తున్నాయి, కాలుతున్నాయి. బోండా అయితే ఈ రకంగా ఉంటుంది. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పడానికి మాటలు లేవు, ఇక తినేయటమే. వేడివేడి బోండాలు మస్తున్నాయి, నోరు ఊరుతుంది. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి.